అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన విషయం అనేది తెలుసుకోవాలా. అది ఏందని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేశారా? ఏపీ బియ్యం పంపిణీ ఆగిపోవద్దంటే లబ్ధిదారులు రేషన్ కార్డు ఈకేవైసీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. ఈకేవైసీ స్టేటస్ కోసం ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఇచ్చినారు, అర్థమవుతుందా? మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ అప్లై ఎట్లా చేసుకోవాలా, దాన్ని ఈకేవైసీ ఎలా చేసుకోవాలో మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటాయి. డాష్ బోర్డుపై క్లిక్ చేసి ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ లేదా రైస్ కార్డ్ సెర్చ్లో కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. కార్డులోని పేరు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ని ఉంటే ఈకేవైసీ పూర్తయినట్లు. ఒకవేళ లేకపోతే డీలర్ ఎండియు వాహనం వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. మీరు ఈకేవైసీ చేస్తున్నాము అని అనుకున్నారు, కానీ ఒకవేళ మీకు అది ఈకేవైసీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు సక్సెస్ అని కానీ ఎస్ అని కానీ వస్తే కనుక మీకు ఆ ఈకేవైసీ కంప్లీట్ అయినట్ల. ఒకవేళ సక్సెస్ ఎస్ రాకపోతే అది ఈకేవైసీ సక్సెస్ కాలేదు. మీరు వెళ్ళి వేలిముద్ర వేయండి, అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.